ఈ ఒక్క సంవత్సరం పరిపాలన గత 5 ఏళ్ల పరిపాలనతో పోలిస్తే అసలు ఎట్లా ఉందంటారు పెద్దవారిగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే బాగున్నది. ఎందుకు ఎందుకు బాగుంది? అన్ని రకాలుగా బాగానే ఉన్నది. ఏముంది ఏదన్నా కానీ శుభ్రంగానే చూస్తున్నారు. ఎదవరికి అంత ఇదేం కాదు. ఏదొచ్చినా ఎవరన్నా వెళ్ళినా ఏదైనా ఇప్పుడు శుభ్రంగానే సమాధానం చెప్తాం. కానీ ఏదన్నా కానీ ఈ రోడ్లు పోయేది. ఇప్పుడు ఆయన కాలం ఉన్నప్పుడు రోడ్ల మీద ఒక చారిని మట్టేసేవాడు ఎవడు ఉండేవాడు కాదు. ఇప్పుడు ఆ రోడ్లు కాకపోతే అవన్నీ చూస్తున్నారు. కనీసం ఈ పెన్షన్లని కానీ పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ అవన్నీ శుభ్రంగానే వస్తున్నాయి. అందరికీ పడ్డాయి. తల్లి వందం కూడా నిన్న మొన్న కూడా చాలా మందికి పడ్డాయి. ఇన్ని చేస్తున్నా అసలు ఏమీ చేయట్లేదు. మళ్ళీ 3 ఏళ్ళు ఆగండి మళ్ళీ నేను వస్తాను. ఏం చెప్తాం ఇక దాని గురించి ఏం చెప్పేదే ఉండదు. వస్తున్నా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ దెబ్బ అసలు మొన్న అయితే 170 వచ్చినాయి. ఈ దెబ్బ 170 మొత్తం మాది అని అన్నాడు. నాయని అన్నాడు. ఎలక్షన్ అయిపోయినాక ఆ తెల్లారి పొద్దున్నే లెక్కింపు బిగి ఒక 10 నిమిషాలు బిగించేస్తానన్నా కూడా బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు అదే మాట చెప్పారు. మాయ అని అన్నారు. మరి ఏం చెప్తారు? ప్రజలు 11 సీట్లే 151 నుంచి 11 సీట్లకి తెచ్చారంటే కనీసం నువ్వు ఏం చేసావు ఏంటంటే సమీక్ష ఉండాలిగా. అదే తెలియాలి కదా వాళ్ళకి కూడా. అందుకనే మేము చెప్పేది అసలు ఏం చెప్పారు ఏం చేశారో ఎవరికి అర్థం కాదు. దానికి తోడు ఆయన ముసలాడు అయిపోయాడు. ఆయన వయసు అయిపోయింది. ఇంకా ఆయన చనిపోయే ముసలాడు అయిపోతే ముసలాడు అయిపోకుండా ఉంటారేంటి? వీళ్ళు ముసలోళ్ళు ఎవరా ఏంటి? ఉండోళ్ళు ముసలోళ్ళు. ఇప్పుడు మేము ఉండం. మేము 25 ఏళ్ళ నాడు ఈ రోడ్లు అమ్మడే బాగా తిరిగాం, బాగా చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మెదలకుండా కూర్చుంటున్నాం. అంతే. ఎవరైనా అంతే. అంతే. వయసు ఉన్న వ్యక్తిని కూడా ఇంకేముంది చచ్చిపోతాడు. అంతే. చచ్చిపోతారండి. ఎవడో నిలేసుకుంటాడేంటి? ఎవడన్నా నిలేసుకొని ఉంటాడా? బతుకుంటాడా? ఎవడు బతుకుంటాడు. దానికి అడిగి వస్తే ఆడే వెళ్ళిపోతుంటాడు. ఎవరికాడే మనం నమ్ముకుని ఎన్నుకున్నప్పుడు మనం ఏం చేసాం, ప్రజలకు మనం ఏం గుర్తుంటాం, ఏం చేశారు అనేది అసలు ఇప్పుడు మరికి బాగానే ఉందండి. అన్నీ కూడా బాగానే ఏ చేసినా పెన్షన్లు కానీ తగ్గిమా ఇవి కానీ. మరి రేపు 15వ తారీఖు బస్సులు పెడుతున్నాను అన్నాడు. అది కూడా పెడతాడు. జరుగుద్ది. ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన అటు ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో మాట్లాడడం కానీ, పరిశ్రమలు తెస్తారని చెప్పి తిరగడం కానీ, అటు అమరావతిలో 14 సమీక్షలు అక్కడే కూర్చుని సమీక్షలు చేయడం కానీ ఈ వయసు ఉన్నా కూడా ఆయన చేస్తానే ఉన్నాడు. మరి అంతే. మరి అప్పుడు అసలు పోయిన 5 సంవత్సరాల్లో ఈ అమరావతి గురించి కానీ ఆ పోలవరం గురించి కానీ ఏదన్నా చేస్తే ఆయన అవన్నీ ఎప్పుడో పూర్తయ్యాయి. అసలు ఏమన్నా చేశాడా? ఏమన్నా ఐట్ల మీద చారిని మట్టేశాడా? అది దాదాపు సంవత్సరం అవుతుంది. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు పరిస్థితి ఈ సంవత్సర కాలంగా ఎలా ఉందంటే గత 5 ఏళ్ల క్రితం మీకు పెన్షన్లు కానీ లేకపోతే రోడ్లని కానీ వ్యవస్థ ఎలా ఉంది అసలు? ఇప్పుడే బాగుంది. ఎందుకు బాగుంది? ఎందుకంటే బాబు వచ్చాడు, అందరికీ మంచి చేస్తున్నాడు. బాగున్నాయి. రోడ్లు వేస్తున్నారు. పెన్షన్ అది వరకు 4,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. అంతా బాగుంది. 6,000 మీకు ఎలా ఉపయోగపడుతుంది బాబాయ్? మెడిసిన్ వాడుకోవడానికి, భోజనానికి. ఇప్పుడు కనీసం ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం అని కానీ లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్లు అని కానీ రోడ్లు బాబాయ్ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. రోడ్లు కూడా చేస్తున్నారు. ఇదే గుడివాడ రోడ్లో గతంలో గుంటలో అవి కాలువ అమ్మటే తొక్కేసి నానా బీభత్సంగా భయంగా ఉండేది బస్సులు వెళ్తానికి. ఇప్పుడేమో రోడ్లు పోసేసారు. బాగుంది. మీ కళ్ళ ముందు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి. బాగా జరిగాయి. బాగా యాక్సిడెంట్లు. చంద్రబాబు ఏం చేయట్లేదు. ఇంకా 3 ఏళ్ళు మహా అయితే 3 ఏళ్ళు బతుకుతాడేమో, తర్వాత మళ్ళీ నేను వస్తా అది అంటున్నాడు. అట్లా అనొచ్చు ఆ పెద్ద అనకూడదు కదా. చేసేవారిని అనకూడదు, చేయించుకోవాలి. కానీ అదే మీ అభిప్రాయం ఏంటి? ఈ సంవత్సర కాలంగా పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది. బానే ఉంది. స్కూళ్ళలో చూస్తున్నావు బాబాయ్, పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు సన్న బియ్యంతో, యూనిఫామ్ ఇస్తున్నారు. అవును. ఎట్లుందంటావు? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు బాగుంది. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కొంచెం ఇదే. దాదాపుగా గత 5 ఏళ్ల పరిపాలన చూసాం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ సంవత్సర కాలంగా ఒక పక్క పథకాలు ఇస్తూ ఇంకోవైపు రోడ్లని, డెవలప్మెంట్ అని, అట్లాగే ఉద్యోగ అవకాశాలని, మెగా డిఎస్సి పోస్టులని, అట్లా కొంత వ్యత్యాసం కనపడుతుందా? ఎలా చూడాలి? బాగా చేస్తున్నాడు. ఏం గమనించారు మీరు? రోడ్లు వేస్తున్నాడు, పింఛను పెంచాడు, అమ్మఒడి ఇచ్చాడు, తల్లికి వందనం అందరికి ఇచ్చాడు. రోడ్డు బడ్జెట్ ఉండో బాగా చేస్తున్నాడు ప్రస్తుతం. అది
సో ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఏముంది 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఆయన ఉంటాడో పోతాడో నేను వచ్చేస్తా తర్వాత అందరూ అంటారు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటారు అది. ఉమ్. అది కానీ కనీసం ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా. లేదు, ఎవరు ఆ, వాళ్ళు ఎవరు 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 మరి జనాలు ఇంత ఇంత వద్దురా బాబు అని చెప్పి 11 సీట్లకే పెట్టినా కూడా ఇంకా నేను వస్తాను, నేను ఆ సప్త సముద్రాల అవతల తీసుకొస్తానని ఊహ అది అంటారు, తప్పే ఉంది వాళ్ళు అంటారు. ఉమ్. అది ఉమ్. జనాలు ఏమో ఆలోచిస్తారట బాబు. ఈయనే ఉండాలి. చంద్రబాబే ఉండాలి. ఎందుకు? ఆయన అభివృద్ధి చేస్తాడు. ఉమ్. అది సో ఇప్పుడు ఎట్లుంది బాబాయ్ ఈ ఇప్పుడు పర్వాలా. సంవత్సరాలుగా మీ రోడ్లు పర్వాలా. కానీ రోడ్లు బాగానే ఉన్నాయి. పెన్షన్లు ఈ టైంకి వస్తున్నాయా? టైంకి 10 తారీఖున ఇచ్చేస్తున్నారు. స్కూల్ పిల్లలు మీరు బాగా గమనిస్తే అప్పటికి ఇప్పుడు స్కూల్ పిల్లల యూనిఫామ్లని కానీ భోజనం అని కానీ భోజనాలు కూడా సన్న బియ్యం పెడుతున్నారు, బాగుంది అంటున్నారు అందరూ. ఉమ్. హై స్కూల్లో కూడా అన్ని చోట్ల బాగుంది చెప్తున్నారు. లోకేష్ గారు కూడా యువనాయకుడుగా ఆయన ఈరోజు పరిశ్రమలు ఉద్యోగాలు తేవాలి, పిల్లలందరూ చదువుకోవాలని తల్లికి వందనం పేరుతో అందరికీ డబ్బులు వేయడం కానీ అందరూ చేస్తున్నాడు. లోకేష్ గారి లోకేష్ పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండం ఆ. బాగుంది ఏం చెప్తావు? చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెబుతావు? లోకేష్ కూడా బాగానే ఉంది. ఉమ్. లోకేష్ కూడా రావాలి. ఉమ్. అది ఈ మాత్రం ఆయనే. అది ఈయన ఉన్నంతకాలం ఈయనే. దాదాపుగా సంవత్సరం అవుతుంది. అంతకుముందు 5 ఏళ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికి ఇప్పుడు కొంచెం వ్యత్యాసం ఎలా ఏం గమనించారు? బాగానే ఉంది, వ్యత్యాసం బాగానే ఉంది. అన్ని ప్రజల వద్దక పాలన అన్ని బాగానే అందుతున్నాయి, అన్ని బాగా చేస్తున్నారు. ఉమ్. అది ఉమ్. పెన్షన్లు ఈ టైంకి వస్తున్నాయా బాబాయ్? అన్ని టయానికే ఇస్తున్నారు. ఉమ్. ఏమైనా తగ్గిస్తున్నారా? లేదా ఏమి తగ్గిరు, అన్ని ఇయ్యాల్సినవి అన్నీ ఇస్తున్నారు. ప్రజలకి ఏమి ఇయ్యాలో అన్ని పథకాలు ఇస్తున్నారు. అంతేగాని ఆ పరిపాలన శుభ్రంగా బాగా సక్రమంగా అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వయసులో ఆయన కనీసం అటు ఢిల్లీ వెళ్ళి మాట్లాడడం కానీ లేకపోతే పరిశ్రమల కోసం ఉద్యోగాల కోసం తిరగడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో అయినా పని చేస్తుంటే అసలు తిరుగుతున్నాడు, అన్నీ తిరుగుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, అన్ని చాట్కే వెళ్తున్నాడు. ఢిల్లీ ఎందుకు వెళ్ళా? 15 రోజులకి 10 రోజులకి ఢిల్లీ వెళ్తున్నాడు, కలిసి వస్తున్నాడు. మరి ఇంకా ఇంకా 3 ఏళ్ళు మహా అయితే ఇంకా 3 ఏళ్ళు బతుకుతాడు, అంత మించి ఏముంది లేదు. ఎవరన్నారో 3 ఏళ్ళు బతుకుతాడని? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన దప్పుకుంటే కొడుకు వస్తాడు మళ్ళా అధికారంలోకి. ఎవరు అనేది ఎవరు? ఆయన ఉన్నంతకాలం ఆయన ఉంటాడు, ఆయన తప్పుకుంటే కొడుకు వస్తాడు. అంటే ఈ పెద్దవాళ్ళ పట్ల అంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? ఉండదు, ఆయన అనకూడదు. జగన్మోహన్ రెడ్డి అనకూడదు మా మాటలు. డెవలప్మెంట్ రోడ్లని కానీ ఇవన్నీ ఏమైనా జరిగినాయి అంటున్నా? కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. ఏదో వాళ్ళు గవర్నమెంట్లో చేసిన మట్టుకు చేశారు. సో ఇప్పుడు కొద్దిగా మార్పు ఉందంటావు బాబాయ్? మార్పు ఇప్పుడు బాగా ఉంది. రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు, బాగా అన్ని బాగా అవుతున్నాయి పనులు. అది బాగానే ఉంది, ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉంది. Please subscribe to Leo News for more videos.